ఎన్డీఏ కూటమి నిరూపించుకున్నటువంటి విషయం. 1949వ సంవత్సరంలో మన రాజ్యాంగాన్ని మనం స్వీకరించినప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అధికరణ 370 అంటే అధికరణ 370 మాధ్యమంగా బహుశా జమ్మూ కాశ్మీర్ అసలు మన భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. అయితే అది తాత్కాలికమని చెప్పి రాజ్యాంగంలో పెట్టినప్పటికీ కూడా 70-75 సంవత్సరాల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఎవ్వరూ కూడా దాన్ని ఎత్తివేసే సాహసం చేయనప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 370 అధికారాన్ని తొలగించి జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి నిరూపించడం మాధ్యమంగా, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ఎత్తివేస్తూ మైనారిటీ మహిళల జీవితాల్లో ఏవైతే ఛిద్రమైపోతున్నాయో వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా, దీనికి తోడు వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో దానిలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, లేకపోతే మైనారిటీలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో, మహిళలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో వక్ఫ్ చట్టానికి తీసుకురావాల్సినటువంటి సవరణను తీసుకొచ్చి కావచ్చు, వీటి మాధ్యమంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తనకున్నటువంటి అంకిత భావాన్ని తెలియపరుచుకున్నదని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. 2014వ సంవత్సరానికి ముందు మన దేశంలోకి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో అక్కడి నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని మొండం నుండి వేరు చేసి జ్ఞాపికలుగా వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోతుంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితి అప్పట్లో ఉన్నా, ఆ తరువాత పఠాన్కోట్ అదేవిధంగా ఉరి ఈ సంఘటనలో మన సైనికుల్ని హతమార్చినప్పుడు